హలో గాయస్, ఆంధ్ర స్టైల్ సొంటెం కోడి బిర్యానీ కుక్కర్లో చేసేద్దామా? రీసెంట్గానే సొంటెం కోడి కర్రీని అయితే మనం పెట్టేసాం కదా. ట్రై చేయకపోతే ఒకసారి అది కూడా మీరు ట్రై చేసేయండి. ఆల్రెడీ మన ఛానల్ అయితే ఆ వీడియో పోస్ట్ చేసింది. బిర్యానీ అయితే టేస్ట్ అదిరిపోయింది. ఒక్కసారి ట్రై చేసేయండి. మరి వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా చికెన్ చక్కగా కడిగేసుకొని కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, తర్వాత మనం దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్, పెరుగు, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. బాగా కలిసిన తర్వాత లాస్ట్లో ఒక నిమ్మచెక్క పిండి బాగా కలుసుకొని కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కుక్కర్ గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను చూపించిన బిర్యానీ సామాన్లన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాను. ఎందుకంటే స్పైసీ ఎక్కువగా వద్దనేసి మేము ఒక్కొక్కటిగా వేసుకున్నాం. మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువే వేసేసుకోండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇది బాగా కలిసిన తర్వాత బాగా దగ్గరగా వేగింది కదా. సో ఇది బాగా వేగిన తర్వాత ఒక చిన్నపాటి టమాటాను కూడా బాగా వేయించి అది కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందాక పక్కన పెట్టిన చికెన్ వేసి చిన్న కొబ్బరి ముక్కను ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే చికెన్ మెత్తగా ఉడుకుతుందన్నమాట. సో బాగా దాన్ని ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టేసుకోండి. నాటుకోడి టైప్ కదా, సో ఖచ్చితంగా 4 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసుకొని మనము ఇందులో కొంచెం వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం 1 గ్లాస్ వేసుకున్నామంటే 2 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. సో నేను 2 గ్లాసెస్ వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుని కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక 4 విజిల్స్ పెట్టేస్తే చాలా చక్కగా సొంటెం కోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. ఏ నోటి కోడి సరిపోదు, అంత బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, అసలు ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది.